లక్ష్మి, ఏ లక్ష్మి, ఏ జాగ్రత్త. ఈ గిఫ్ట్ పవిత్రకి ఇవ్వగలవా? లక్ష్మి జాగ్రత్త. ఏంటి అలా పరిగెత్తుకొస్తున్నావు? మరి టక్కున లక్ష్మి అని పిలిచాడు. గుండె జల్లుమంది. ఎవరే? రాహుల్. రాహులా? ఎందుకే అబ్బాయిలంటే అలా భయపడి చేస్తావు? యాక్చువల్గా అబ్బాయిలందరూ చాలా మంచివాళ్ళు తెలుసా. ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తారు. చూడు, రాహుల్ చాలా మంచోడే. యాక్చువల్గా నువ్వంటే అతనికి మంచి అభిప్రాయం తెలుసా. నా మీద? అవునే, నువ్వు చాలా అందంగా ఉన్నావట, ఎంతో అనుకోగలిగిందానవట, ఒక్క అబ్బాయిని కూడా కన్నెత్తి చూడవట. అందుకని నిన్ను చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని అన్నాడు తెలుసా. లక్ష్మణ్ రమ్మనమ్మా. పెళ్లి కొడుకు వచ్చారు, బోల్డ్ మంది వచ్చారు, తాతయ్య పిలుస్తున్నారు. ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కలా తీరా ఎప్పుడు దయచేస్తారో. ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కలా తీరా ఎప్పుడు దయచేస్తారో. వేచే ఎదురు చూపునా ఆశలే తీరగా, ఎల్లరనేనే అల్లరి కృష్ణుడు ఎప్పుడు దయచేస్తారో. నమస్తే రెడ్ ఎఫ్ఎం. ఓకే ప్రవీణ్, నన్ను మేడం మరకండి, సుశీలానే పిలవండి. అయ్యో, నేను నమ్మలేకపోతున్నాను. సుశీలేనా? అవును, సుశీలే మాట్లాడుతున్నాను. మా ఫ్యామిలీలో అందరూ మీకు ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. డెఫినెట్ గా ఈ పాట మీకోసం డెడికేట్ చేస్తాను. సుశీ, ఏమైంది? మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదా. నెక్స్ట్ వీక్ వస్తున్నారు వేరే వాళ్ళు. మంచిది, చాలా మంది వస్తున్నారు, అడుగుతున్నారు. మిమ్మల్నే మనసులో పెట్టుకున్నాం. దిగులు పడకుండా వెళ్ళండి. వెళ్ళొస్తామండి. సంతోషం. వస్తామండి. మంచిదండి. డైవర్స్ కేసులు ఎక్కువ కావడానికి కారణం ఏంటి? భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం తగ్గిపోవడమే. ఎంత తక్కువ తీసుకున్నా సంవత్సరానికి సుమారు 3000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. మాకొచ్చే కేసులన్నీ కూడా చెప్పాలంటే వరకట్న సమస్యలే. అతి త్వరలో మీకు వివాహం జరుగుతుంది. గురుస్థానాన్ని శుక్రస్థానాన్ని బాగా పరిశీలించి చూస్తే ప్రస్తుతం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, నీడల నడిచే తోడుకై వెతికే, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, కళ్ళల్లో కలలే నిజముగ చేయ, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, ఎప్పుడు దయచేస్తారో, నాదు కలా తీరా ఎప్పుడు దయచేస్తారో. మీ అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. రాజ్,
కావ్య మీ గురించి చెప్పండి. పుట్టింది పెరిగింది బందర్లో. స్కూల్ కాలేజ్ అన్నీ హాస్టలే. ఇండిపెండెంట్గా ఉండడం అలవాటైంది. ఇప్పుడు వైజాగ్లో. మీరు కమిటెడా? ఇంకా లేదు. మరి మీరు? నేను సింగిలే. అది కాదు, మీ గురించి చెప్పనే లేదు. తొలిసారి ఆనందం కన్నా తొట్ట తొలిసారి ఆనందం కన్నా తొట్ట తొలిసారి ఆనందం కన్నా కన్నయ్యనే కన్నా కన్న కలతీర కన్నయ్యనే కన్నా కన్న కలతీర కన్నయ్యనే కన్నా కన్న కలతీర బాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ బాలకృష్ణ గోపాలకృష్ణ దీవించనులే దేవుడు నేడే దీవించనులే దేవుడు నేడే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ప్రేమే పొంగే ఇరురి గుండెల్లో. ఇది నా డ్రీమ్. తెలుసు ఈ ఉద్యోగం. వైజాగ్ బీచ్ రోడ్ డ్రైవ్. గట్టిగా కౌగిలించుకుని. నాతో. Do you know how much I love you? ఒక ఫ్లాట్ 11th ఫ్లోర్ లో కొనాలి. కొంటున్నాం. నేను నీకు కాఫీ పెట్టిస్తానంట. టేస్ట్ ఏంటి ఇంత చెత్తగా ఉంది? కింద పడేస్తాను. 11th ఫ్లోర్ నుంచి ఎవరి నెత్తి మీద పడుతుంది. డమాల్. ఏమైంది? నడి రోడ్లో ఆగిపోయింది. ఏమైంది? తెలీదు ఏమైందో. కార్లో సీట్ ఉందిగా, ఎందుకు ఆపకుండా వెళ్తున్నాడు? కార్లో సీట్ ఉంది కానీ అందులో కేసు ఉందే. కేసా? ఛీ, రాస్కెల్. రాస్కెల్స్ ఏం చేస్తారో తెలుసా? పెళ్లి రోజు వర్షం పడితే మంచిదట. మరి ఫస్ట్ నైట్ కంటే పిడుగులు పడాలా? థు. మర్చిపోకు. ఏది? మర్చిపోయావా? నాన్నని మీట్ అవ్వాలి కదా. చంపేస్తా. ఇలా చంపుతానంటే నేను డైలీ మర్చిపోవడానికి రెడీ. హరీష్, టైం అవుతుంది, ఇంకా సతీష్ రాలేదు. దిస్ హ్యాస్ బికమ్ ఎ రొటీన్ ఫర్ హిమ్. సతీష్ ని ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఈ రోజు ఆర్జే టాక్ లో ఫస్ట్ సాంగ్ వేయండి. లోపలికి ఎలా వస్తాడో చూద్దాం. ఈ రోజు వాడు నా చేతిలో అయిపోయినట్టే. గుడ్
ఆఫ్టర్నూన్ వైజాగ్. ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఆవులించేవాడి నోట్లో ఆపిల్ పండు పడ్డట్టుగా మహా అందగత్తెల్లారా, మహిళా దేవతల్లారా, మిలమిల మెరిసిపోతున్న మీ అందాన్ని మరింత మెరుగుపరచడానికి కొన్ని బ్యూటీ టిప్స్. చిగుచుకుపులాడే పాప నుంచి ఐశ్వర్య రాయ్ కావాలనుకునే బామ్మ వరకు పేపర్ పెన్ తో రెడీగా ఉండండి. ఈలోగా మీకోసమే రెడీ చేసి ఉంచాను టాప్ 10 సాంగ్స్. ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. ఏరా ఒక ప్రైమ్ టైం షో ఆర్జే షోకి 1 అవర్ ముందు రావాలని తెలీదు? ఓవర్ యాక్ట్ చెయ్యకురా. నేను చెప్పేది 1% కూడా నీకు ఎక్కదని నాకు బాగా తెలుసు. నెక్స్ట్ వీక్ నుంచి నీకు సుశీతోనే షోరా. సుశీల్తోనా? అమ్మాయా షో బాగుందంటేనే కోపడుతుందే. నువ్వు అవుట్రా. మాటరాని మౌనం. హే రాజీ, టేబుల్ టెన్నిస్ ఆడతావా? ఓకే, అప్పుడు టేబుల్ టెన్నిస్ స్పూన్తోనే ఆడుకుందాం. సమ్మగా ఉంటుంది. రా రాజీ. దొరికిపోయింది దొరికిపోయింది. కాదు కాదు, ఇది వేరే మ్యాటర్, నేను తర్వాత చెప్తానులే. సుశీలనా? మంచమ్మాయిరా. అయితే కరెక్ట్గా నేను వచ్చే టైంకే షట్ డౌన్ ఎందుకు చేస్తుందిరా? షట్ డౌనా? ఏదైనా చూడకూడని చూస్తేనే టక్కుని షట్ డౌన్ చేస్తారు. అది నువ్వెలా చూసావురా? అందరి పాస్వర్డ్స్ తెలుసా మావా? అమ్మాయిలు మాత్రం. ఏ టైంలో చూసావు? 4:27 40 సెకండ్లు. అమ్మ నాకు. చూసేసిందిరా. నాకు తెలిసి సుశీలకు 6 ఏళ్లుగా పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు. ఒక్కటి సెట్ అవ్వలేదు. ఎక్కడున్నావురా? ఆన్ ద వేరా. ఇది ఎంతసేపు చెప్తావు? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కావ్య. అది ఎంతసేపు చెప్తావు? రాజ్, నా పరువు తీకు. వస్తున్నానుగా, తొందరగా రా. పెట్టే. ఓకే. ట్రాఫిక్ ఓకే రానివ్వు. పోరా, నీకేది ఓవర్గా అనిపించట్లా? గంట సేపటి నుంచా ఏం ఆడుకుంటున్నావా? నాకెందుకో అదోలా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా అలాగే ఉంది. ఫోటో చూశాను. కావ్య కంటే కావ్య వాళ్ళ నాన్న సూపర్. అమ్మాయి అక్కని అమ్మని సైడ్ కొట్టిన వాళ్ళని చూశాను, దాని బాబుని సైడ్ కొట్టిన వాళ్ళని చూడనే లేదురా. మరి నువ్వేగా అదోలా ఉందన్నా? రే, నేను చెప్పింది అర్థంతో కాదురా, ఇబ్బందిగా ఉంది అంటున్నా. ఏ? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామా? కావ్య అయితేనే రాజ్యం చెప్తుంది. చూడు, అక్కడే ఇబ్బంది స్టార్ట్. తర్వాత నేనెవరు, మా నాన్నెవరు, మా అమ్మ ఎవరు అన్నీ చెప్పాలి. అడిగితే చెప్పు. ఏం చెప్పమంటావురా? మా నాన్న కూలి పని చేస్తున్నారనా, నా తమ్ముడు ఫెయిల్ అయ్యి డ్రైవర్ పని చేస్తున్నాడనా? మా ఇంట్లో చెప్పుకునేంతగా ఎవరు లేరురా. వాళ్ళ ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. మన గురించి కనుక ఎంక్వైరీ చేశారా అనుకో, ఏ తండ్రి మనలాంటోడికి పిల్లనివ్వడరా. ఎంక్వైరీ చేయకపోయినా నీలాంటోడికి పిల్లని ఇవ్వరనుకో. మరి ఎలా పెళ్లి చేసుకుంటే చెప్పు. రిజిస్టర్ మ్యారేజ్, పోలీస్ స్టేషన్లో. దొంగ దెబ్బ తీయాలంట. సారీ కావ్య, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మచిలీపట్నం వరకు. సరే నాన్న, ఏమైందో తెలీదు. ఫోన్ కూడా బ్యాటరీ లో అని చెప్పాడు.
నో ఇష్యూస్. నెక్స్ట్ టైం కలుద్దాం. టైం అయింది. లవంగీస్ 4 రకాలు. ఫస్ట్ విండోస్, ఎక్కడైనా ఉంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. రెండవది ఆండ్రాయిడ్, కొంచెం లేటెస్ట్ బట్ ఈజీగా యూజ్ చేయొచ్చు, ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుంది. మూడోది అసలే రగిలిపోతున్నాను, పగిలిపోదు నీకు. ఇలా ప్రాసలో మాట్లాడడం కాదు, చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నేను చేసిన తప్పు కదా. పెళ్లికి పులి వేషం వేసినా కూడా అది పాలే తాగుతుంది, దాని బుద్ధి మారదుగా. అచ్చిచ్చో, కావ్య ఎంట్రీ ఇచ్చేసిందే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంట. మెంటల్ వాళ్ళ మగ్గు కోసం కొట్టుకుంటున్నారు. ప్లీజ్ కావ్య. వదులు. నీ గురించి మా నాన్నకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? యు లెట్ మీ డౌన్ కంప్లీట్లీ. ఏ రాజ్, నేను నచ్చలేదా? సారీ కావ్య, నిజంగానే రీచ్ అవ్వలేకపోయాను. నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వు అబద్ధం చెప్పట్లేదు రాజ్, కానీ నిజాన్ని కూడా నువ్వు చెప్పలేవు. డూ యూ ఈవెన్ నో హౌ మచ్ ఐ లవ్ యూ? ఒకే ఒక సెకండ్లో అన్ని నాశనం చేసావు కదా. సారీ కావ్య. రే, వాళ్ళ గొడవ అయిందా లేదా? రాజు, గొడవ అన్నయ్య ఎప్పుడు అవుతుందనే షోల్డర్ అడుగుతున్నాడు. ఇలా రా, నిన్ను ఓపెన్ ప్లేస్లో కన్నారా? ఇంట్లో అడిగి చెప్పమంట. సూపర్ కిస్. కావ్య, నేను చెప్పేది విను ప్లీజ్. హలో, హాయ్. ఇట్స్ ఓకే. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. హే, ఇట్స్ మై డాడ్. ఐమ్ సారీ. ఇలాంటి ఒక ప్లేస్లో మనసుకి నచ్చిన వాడితో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. హే పవిత్ర, హే లక్ష్మి, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానే. హే, పేరేంటి? గోకుల్. రాహుల్ ఎక్కడా? ఏమైంది? నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు ఇష్టపడలేదు లక్ష్మి. బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకి టైం అయిందని సగంలోనే వచ్చేయమనేవారు. రాహుల్కి ఉద్యోగం లేదు, నా మీద లవ్వు లేదు. తొందరపడ్డానే తప్పు చేశానని ఎప్పుడు అంటూ ఉంటాడు. చివరికి నిండు గర్భిణిని. అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు. పొరడు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్ళాను. తన మనసులో ఉన్న కొద్ద గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెరిపేశారు. వాళ్ళ బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి. ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా. ఇదిగో చివరికి వీడే మిగిలాడు. హే, కేసు పెట్టలేదా? వాళ్ళంతా డబ్బున్నోళ్లే. కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు? మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది. వాళ్ళలాగా ఉండని, ఇంకొక దానికి ఆ బాధలు తప్పవు. పోని వదిలే. సరే, నీకేమైంది? చూస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తూనే ఉన్నారా? తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న? అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను, చూద్దాం అంటున్నారు. మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు. ఏ? ముందు ఇద్దరు అక్కలకి మంచి సంబంధాలు కుదిరాయి, అందువల్ల మూడోది అలాంటిదే రావాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు, లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు. ఏ? మా నాన్న కూడా డ్రైవరే, మా అమ్మ చేసుకోవాలా? మా నాన్న టీచరే, చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు. ప్లీజ్ పవిత్ర, ఇంకొంచెం సేపు ఉండవే.
నాలుగు గోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. ఓ పంచి, ఎవడైనా మంచోడు చూసి లేచిపో. నేనేం నీలా ధైర్యవంతురాల్లా? నీకే ఈ పరిస్థితి. దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి. ఏది జరగకపోతే పర్వాలేదు, కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపోవడమే నయమనిపిస్తోంది. అయ్యో, ఏంటి పవిత్ర, మగాళ్లే జీవితమా? నాకే చెప్తున్నావా? మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే. అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను, అంతే చచ్చిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కూతకొస్తే కొట్టేదానివి. కొట్టాలనే అనిపిస్తోంది. అందులోనూ ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది. నువ్వు మాత్రం మగాడివై ఉంటే నేను డెఫినెట్ గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏంటి, రా పెళ్లి చేసుకుందాం. హాస్టల్లో 2 అమ్మాయిలు ఉండేవారే, అలాగా? మగపిల్లకి మెల్లగా మాటలు వచ్చాయే. ఇలా ఒకరినొకరు మొహాలు చూసుకుంటే ఏంటి అర్థం? తొందరగా కంప్లైంట్ ఏంటో చెప్పండి. చూసిందేనండి కంప్లైంట్. ఇదిగో ఈడు ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి. ఏంటి, ఒక అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా. అసలు వాడికి బుద్ధైనా ఉందా? నీ కామెడీ కాన్సెప్ట్ కి నేనే దొరికానా? ఏంటి బాబా సూపరా? ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయిందిరా. నేను ఇంకా తెలియదేమో అనుకున్నాను. నా పరువు పోయింది. స్క్రిప్ట్ మావా, నీ వాయిస్ కూడా ఇవ్వరా? పోరా. ఏ ఆకలేస్తుంది, పదవే తిందాం. ఏమైంది? నా లంచ్ బాక్స్ ఎక్కడా? ఎవరైనా తీసుకెళ్ళుంటారు, రా వెళ్దాం. సూపర్ హాలు, ఫుల్ ఏసీ. నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు, రాజీకి ఆడడం తెలీదు. అద్దరు కొట్టేశాం. నేను కొడతాను, బాల్ టేబుల్ కిందకు వెళ్తుంది, వెతుకుతాం. రాజీ కొడుతుంది, అది టేబుల్ కిందకు వెళ్తుంది, మళ్ళీ వెతుకుతాం. భలే జాలీలే మావా. ఇందులో ఏంట్రా జాలి? టేబుల్ కిందరా. ఫుడ్ తెచ్చుకోలేదా? ఆకలిగా లేదు. తొందరగా తినరా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలా? ఎలా మింగుతున్నాడో చూడు. ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది. చెంగిలి టిఫిన్ బాక్స్. ఏయ్, చెంగిలి టిఫిన్ బాక్స్. మూసుకోరా. ఏంటి పెద్ద క్యాసినోవానా? సీన్ చేస్తున్నావా? అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి. మోహన్ చూడు, ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు. వదిలే మావా. పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా? నేను రెడీ చేసి పెట్టాను, నువ్వే తీసుకెళ్లేదు. తొందరపడి తిట్టేసేనే. రే, ఏం చేస్తున్నావు? సైలెంట్ గా ఉండు. వీరప్పన్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసినట్టు నన్ను చేస్తున్నావా? అబ్బచ్చా, మన ఆఫీస్ లో అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరే. యాక్చువల్గా నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? నీకు తెలీదా? తెలీదు. వేస్ట్. నీ మొహం ఇవాళ పిచ్చ బ్రైట్ గా ఉంది. వ్యాక్స్ చేసా. సాఫ్ట్ గా ఉంది. ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది? చాలా సాఫ్ట్ గా ఉంది. హ్యాపీ బర్త్డే కావ్య. బెస్ట్ బర్త్డే ఎవర్. హాయ్. ఇది చాలా ఓవర్ రే. బేబీ సాపా.
డబ్బులు దుబ్బేయడానికి ఏవేవో కనిపెట్టారు. రే పాల్పిక పోరా. నేను మా అమ్మని పిలుస్తాను. పిలవరా నేను చూస్తాను రా. ఉండు వస్తాను. ఎంత రేట్ అయినా పర్వాలేదురా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, తీసుకొచ్చే. కావ్య ఏంటి విశేషం? మా నాన్న తాతయ్య అవ్వబోతున్నారు. తాతయ్య నాన్న అయితే విశేషం, నాన్న తాతయ్య అయితే రాజు కుమ్మేసమ్మా. 4 ఏళ్ళగా కామ్గా ఉన్నావు అనుకున్నాను. సూపరా. చీ, నేను పిల్లి కాబోతున్నా. వాళ్ళక్కడే పుల్లేళ్ళు పెట్టారని అడుగు. మ్యామ్, అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. ఏ కావ్య, అర్థం కాలా ఏంటి? అక్కకి మగబిడ్డ పుట్టాడు. అంతేనా? ఏంటి అంతేనా? నెక్స్ట్ అందరూ నా కోసమే వెయిటింగ్. మన మ్యారేజా? నేను కొంచెం సెటిల్ అవ్వాలి. ఎప్పుడు ఇదే చెప్తుంటాం. ఎరా సెటిల్ అవ్వడం అంటే షెటిల్ ఆడేంత ఈజీ విషయం అనుకుంటున్నా? జీవితకాలం పడుతుందిరా, పుణ్యకాలం గడిచిపెట్టుంది. వాళ్ళది పెద్ద ఫ్యామిలీరా. ఇవన్నీ బిల్ పెళ్లి చేసేయండి. చేసుకుంటే నువ్వు సెటిల్ అయినట్టే లెక్క. ఇది కూడా కలిపి బిల్ చేయండి. సరిపోతాయా? చాలు. ముందు ఈ థింగ్స్ అన్నిటికీ బిల్ చేయి, తర్వాత పే చేయి. మీ అక్కకి పిల్లాడు పుడితే నేనెందుకు బిల్ పే చేయాలి? లాజికే లేదే. ఎక్కడో కొడుతుంది. ఇవన్నీ ఇచ్చే సాకుతో మా ఊరు వస్తున్నావు. నాన్నని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేశాను. వస్తున్నావు. థ్యాంక్ యూ. వస్తున్నాం సార్. ఏమండే, ఊర్లో 12,000కి బిడ్డే దొరుకుతుందండే. గేమ్ ఓవర్. హాయ్ సతీష్. హలో హాయ్ చెప్పాను. హాయ్. ఇదిగో, ఇది నీ లంచ్ బాక్సేగా. వెయిట్గా ఉంది. సారీ, నేను అందరం ముందు తిట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్వాలేదండి, నన్ను కుక్కని తిట్టినా కూడా అంతా మా నాన్న ట్రైనింగ్. నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్నీ. సారీ అండి. సుసి అనే పిలవచ్చు. మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్. ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్. 4 తెల్ల లారీలు, 3 ఎర్ర లారీలు. దీన్ని ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్. ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి, నేను వింటాను. 4 తెల్ల లారీలు, 3 ఎర్ర లారీలు. మీకు లారీలు ఉన్నాయా? 4 తెల్ల లారీలు, 3 ఎర్ర లారీలు. మీకు డ్రైవింగ్ కూడా వచ్చనమాట. సో లిజనర్, కరెక్ట్ గా చెప్పగలను అన్న నమ్మకం మీకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పండి సుశీల. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 6665050. ఇది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి. పర్వాలేదు, ఒక మగాణ్ణి రమ్మని పిలవడమే అసహ్యం. ఆన్లైన్లో అది చేసేసాం. ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు, దానికి నేనేం చేయగలను సతీష్? అది కాదు, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకు అవ్వట్లేదు? నా లుక్, మా స్టేటస్, జాతకం, ఈ మీడియా వర్క్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నా ప్రాబ్లం పెళ్లి కాదు, ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు. ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది. ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు. ఇంతేనా? దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు? మీ ప్రాబ్లమ్స్ 2. మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. రేపు రండి, ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు. 2, మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు, అవ్వాలి. అందుకు ఇదిగోండి. ఏంటిది? నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. రేపే వస్తున్నారా? మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. రండి. నమస్కారం. రాఘవేంద్ర, సుశీల బ్రదర్ని. మీరు కూర్చోండి. అమ్మ కూర్చో.
మీరు ఫ్యామిలీతో వచ్చారా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఆహా, నాలాంటి పెళ్లికారి బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా పేరు బెంజమిన్, నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని. నా పేరు సుదర్శన్. అన్నయ్య, భాస్కర్ బాబాయ్ని. అమ్మాయితో నేను సపరేట్గా మాట్లాడాలి. సరే సరే, మనం మాట్లాడుకునేది ఏముంది, వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. అవన్నీ అమ్మా, నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు. మీరేమో మౌనంగా ఉన్నారు. మైక్ ముందే నేను ఆర్జేని, మైక్ వెనక మామూలు అమ్మాయినే. హిట్. మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే. అలాంటిదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్. అది కాదు, ఇంకోలా కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో? మనం లవర్స్ అనా, హస్బెండ్ అండ్ వైఫ్ అనా, లేక రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనా? ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు. చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. రే, సారీ రా మామ, లేట్ అయింది. అవును, ఆ అమ్మాయేనా? సూపర్ రా, అదుర్స్ రా. ఆర్జే ఎఫ్ఎం రేడియోలో. ఓకే చెప్పేద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే చెప్పే మామా. సుసి, కంగ్రాట్స్. ఐఎమ్ ఆన్ ది వే. కంగ్రాట్స్ సుసి. శుభాకాంక్షలు సుసి. శుభాకాంక్షలు మేడం. అంతలోనే ఎలా అందరికీ తెలిసిపోయింది? నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను? ఇది వాడి పని అయి ఉంటుంది. సతీష్ ఎక్కడా? మేడం ఇప్పుడే అట్టలేరు మేడం. ఒకే ఒకటి ప్లీజ్. ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి. అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు. నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి చూడు, లైఫ్ స్మూత్గా ఉంటుంది. నేనొక నిజం చెప్పనా? ఓకే చెప్పారు. ఓ అయితే అదర్స్. సెంటీమీటర్ నవ్వులా సిగ్గు చూడు, ఈ నవ్వుకే పడుంటాడు గురుడు. పోరా. నిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల కుక్కలు తంటిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమొవ్వల సందడులే. తర్వాత లక్ష్మి పెళ్లి భోజనమే. అవును, తిన్నట్టే. పద్మ ఎక్కడ్రా? లక్ష్మి, మోసాలు దాన్ని లోపల తీసిపోమా. రా. అమ్మా బంగారు తల్లి, ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు బతకాలి. బామ్మా, భోంచేసావా? ఆహా, వెళ్ళి భోంచేయి ముందు. ఏంటి, లక్ష్మికి లక్షణమైన ఒక సంబంధం ఉంది. బాగా ఉన్నవాళ్ళు, ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాన్న కూడా అలాంటి సంబంధం కోసమే చూస్తున్నారు. మరి ఇంకేంటి, ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటారు. ఎవరు? జొన్న విత్తుల సత్యం గణపతి వీధిలో ఉంటాడు. ఆయనకి పెళ్ళైపోయిందే. రోగిష్టి పిల్లతో పెళ్లి జరిపించారమ్మా. 2 ఏళ్లలోనే చనిపోయింది. పాపం ఆ కుర్రాడు ఏం చేస్తాడు? పెళ్ళైన వాడికిచ్చి చేయమంటావా? లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా, అందుకని చెప్పడం లేదు. మంచి చోటు.
అమ్మాయి చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. పాపం ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే. అవునే, లక్ష్మి కూడా వయసు అవుతోంది కదా, పెళ్ళైన వాడికి ఇచ్చి చేయమంటావా? తనతో పట్టుపోతున్న ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది, కానీ ఏం సమస్య ఏమిటో ఎవరికి తెలుసు.